No, not possible, sir. So disease prediction by way of looking at the sensors and all, electrochemical sensors, so electrical instrumentation, and disease is all about biochemistry. Absolutely, you cannot predict diseases. But I can give you an exciting way of looking at the data to see what is happening for the animal health, not about diseases, right? ఒక వాడ మురిగిపోతుందంటే ఫస్ట్ తెలిసేది ఎవరికంటే ఇట్ ఈస్ ఫర్ ద ర్యాట్స్, ఎలకలకి. వాడకి కన్నం పడ్డది మునిగిపోతుంది అన్న విషయం ఫస్ట్ ఎలకలకు తెలుస్తుంది, ఎలకలు పారిపోతాయి ఫస్ట్. అలాగే ఒక బంగాళాఖాతంలోనూ ఇంకో చోట ఒక వాయువునో ఏదో తుఫాను ఫామ్ అవుతుంటే మన పక్షులకి ఇక్కడ ఉన్న వీటికి బాగా తెలుసు, దే టేక్ ద మెషర్స్. అలాగా దెర్ ఆర్ సర్టెన్ ఇండికేషన్స్ విచ్ హ్యాపన్స్ వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ ఈ ఎగ్జాంపుల్స్కి నేను కనెక్ట్ చేయట్లేదు, కానీ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్. వాట్ హ్యాపెండ్ ఇస్, మేము ఫ్లూక్గా వెన్ వీఆర్ అనలైజింగ్ ద డేటా సార్, ఇది మోగల్ ఒక చెరువులో మేము అప్పుడు ఆ టైంలో అమ్మోనియా నైట్రైట్స్ వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ అవుట్. మా దగ్గర DO/pH టెంపరేచర్తో పాటు NH4+, NH3, NO3, NO2, టోటల్ అమ్మోనియా నైట్రోజన్, ఇవన్నీ చూడటానికి సెన్సర్స్ ఉన్నాయి. సో వీఆర్ డన్ విత్ DO/pH టెంపరేచర్, వీ హ్యావ్ పుట్ ఇన్ దేర్. అండ్ దెన్ మాకు ఒక ఫార్మ్ ఆటోమేషన్ ఉంది, ఏరో, which switches on the aerator, switches off the aerator based on the dissolved oxygen level. చెరువులో ఉన్న DO బట్టి ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంటారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేసి మేము అమోనియా నైట్రేట్స్ని ప్రూవ్ అవుట్ చేసుకుంటూ ఉన్నాం చెరువులో. మాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, పక్కన చెరువు ఎక్కడైతే మేము ఏరియేటర్లు పెట్టి మా వాటర్ క్వాలిటీ ఉందో, ఒక రకంగా మనకి ఎప్పుడు కూడా మౌంటైన్ లాగా ఉండాలి గ్రాఫ్, చెరువు బాగుంటే. ఇదేమో 4 స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్ లాగా కరెక్ట్గా 4 అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. గోజ్ అప్, కిందకి వస్తుంది గ్రాఫ్, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, దెన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఏంటిది ఇలా జరుగుతుందని చెప్పి, బికాజ్ మేము అక్కడ ఉండటం వల్ల మాకు అర్థమైంది ఏంటంటే, ఏరియేటర్లో పగటిపూట కట్టేసిన వెంటనే మీకు DO అనేది డ్రాప్ అవుతుంది. అక్కడ DO సస్టైన్ అవ్వట్లా పగటిపూట. మళ్ళీ రెండోసారి ఏరియేటర్ లాంచ్ చేసినప్పుడు అగైన్ ఇట్ గోజ్ అప్, ఇట్ కమ్స్ డౌన్. దెన్ వీ హ్యావ్ రియలైజ్ దట్ దెర్ ఇస్ అ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఆ చెరువులో అక్కడ వైట్ ఫీకల్ ఇష్యూ, అంటే డయేరియా, షింప్కి ఫీడు డయేరియా అయిపోతుంది. ఆ డయేరియా కండిషన్ అనేది అక్కడ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిజార్డర్ ఆర్ ఇష్యూ విచ్ ఫార్మర్ ఫేసెస్. ఇంకా అప్పటి నుంచి ఏం చేసామంటే, అలాంటి చెరువులు ఏమున్నాయన్నది డేటా అంతా ఫిల్టర్ చేసుకుంటూ చూసిన తర్వాత వీ అండర్స్టూడ్ దట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ కొరిలేషన్ బిట్వీన్ DO ups and downs during daytime in a pond to mostly a reason which is called white fecal issues. ఎప్పుడైతే ఆ పోగులు దారాలు కనిపించడం మొదలెట్టినాయో, దెన్ వీ డిసైడెడ్ దట్, ఐ మీన్ వీఆర్ స్ట్రాంగ్లీ కమ్యూనికేటింగ్ బ్యాక్ టు ఫార్మర్ సెయింగ్ దట్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందండి, పాసిబుల్ ఒకసారి యానిమల్ని చేతిలోకి తీసుకుని చూసుకోండి, లోపల ఏమైనా వైట్ గట్ లాంటిది ఫామ్ అవుతుందా, లేదంటే కనుక ఫీకల్ సబ్స్టెన్సెస్ చెరువులో కనబడుతున్నాయన్న. ఇది ఏంటంటే ఎర్లీగా చూసుకోగలిగితే దెన్ యూ కెన్ డూ దట్ ఈజీలీ. యూ కెన్ ప్రిడిక్ట్ దట్. ఇట్స్ నాట్ ప్రిడిక్షన్, బట్ దట్ ఈస్ అన్ ఇండికేషన్, ఏ స్ట్రాంగ్ ఇండికేషన్ దట్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. సో యాజ్ ఐ సెడ్, అవుట్ పేషెంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే విల్ బీ గుడ్. ఇదే లైన్స్లో మాకు ఈ మధ్య వీఆర్ స్టిల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ స్ట్రాంగ్లీ దట్ కొరిలేషన్. జనరల్గా ఏంటంటే, అమావాస్యకి పౌర్ణమికి రొయ్యలు మోల్టింగ్ అనే ప్రాసెస్కి వెళ్తాయి. ఈ మోల్టింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫర్ ద షింప్. ఆ అమావాస్య పౌర్ణమి అనేది రైతు కూడా చాలా టెన్షన్ పడే ప్రాసెస్. ఆ షింప్ అనేది ఒక వీకెస్ట్ కండిషన్లో ఉండేది ఆ పీరియడ్ అనమాట. సో ఆ కింద జరుగుతుంది మోల్టింగ్, ఆ షెల్ వదిలేయడం వల్ల కంటికి కనిపించింది. అదే టైంలో షింప్ సెన్సిటివ్గా ఉంది కాబట్టి ఫార్మర్ సప్లై సమ్ మౌల్టింగ్కి సపోర్ట్ చేయడానికి విటమిన్స్, మినరల్స్ ఏదో అప్లై చేసుకుంటుంటారు. కానీ ఏంటంటే, అమావాస్య పౌర్ణమి అన్నది దృష్టిలో పెట్టుకుని, కానీ ఇది మౌల్టింగ్ 2 రోజులు ముందే జరగచ్చు, 2 రోజులు తర్వాతైనా జరగచ్చు. మాకు ఈ మధ్య రైతు మాకు ఫోన్ చేసి మాతో చెప్పింది ఏంటంటే, ప్రతిసారి మౌల్టింగ్ జరుగుతున్న రోజు 2 days బిఫోర్ ఆర్ 3 days బిఫోర్, లేదా ఆ రోజు ఒకరోజు పర్టికులర్గా DO డిప్ అవుతుందండి. ఆ DO డిప్ అయిన రోజు మౌల్టింగ్ జరుగుతుంది. నేను అది కనుక్కున్నానండి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, డేటాని మొత్తం మన దగ్గర ఉన్న చెరువుల డేటా అంతా తీసి ఈ అమావాస్య పౌర్ణమి క్యాలెండర్లు తీసుకుని వీఆర్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ ద డేటా
ఒకవేళ కనుక ఈ ప్యాటర్న్స్ ఇలాగే ఇప్పుడు రైతు చెప్పినట్టుగానే డిప్స్ కనుక వస్తే కనుక ఆ పర్టికులర్ రోజు ఈజ్ ద మౌల్టింగ్ డే ఫర్ దట్ ఫార్మర్. ఇప్పుడు దాకా ఫార్మర్స్ ఒక పద్ధతి ప్రకారం క్యాలెండర్ చూసి సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు, మౌల్టింగ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు వీళ్ళకి. నౌ దే కెన్ బి మోర్ ప్రిసైజ్, రైట్, మోర్ ఇన్ఫార్మ్డ్. నాకు ఇది జరిగింది, నాకు తెలుసు ఈ డిప్ జరుగుతుంది, తర్వాత ఎలాగేస్తున్నా కొంచెం ఇక్కడ ట్రై చేయండి. వన్స్ ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ 1 or 2 times క్రాప్ మధ్యలో కనీసం ఒక 6 సార్లైనా అమావాస్య, 6 సార్లైనా పౌర్ణమి వస్తుంది ఆ 90 daysలో. 1-2 సార్లు చూసుకుని ఇంప్లిమెంట్ దాట్ వన్ ఫర్ ద సబ్సిక్వెంట్ అమావాస్య, పౌర్ణమి. ఎంత బ్యూటిఫుల్గా డేటాను ఓవర్లాప్ చేసుకుంటే, సూపర్ ఇంపోజ్ చేసుకుంటే కండిషన్కి, వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ అన్ అవుట్పుట్స్ అవుట్. సో క్లియర్లీ వీఆర్ నాట్ ఇన్ టు బయోకెమిస్ట్రీ, కానీ ప్రకృతి మనకి ఇండికేషన్స్ ఇస్తుంది, అది చెరువులో మనకు కనబడుతుంది, అవి సెన్సార్లు డిటెక్ట్ చేస్తున్నాయి, డేటా వస్తుంది, డేటా చూసుకుని దాన్ని మనం అప్లై చేసుకోవాలి. సో దట్స్ ఆల్ అబౌట్ నో డిజీజ్ ప్రిడిక్షన్ బట్ health monitoring which you can do.